ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఫిలిప్పు పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనము ఒకసారి ధ్యానం చేద్దాము. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మరొక మాట చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క 2 వచనముల యొక్క భావం ఏమనగా, దేనిని గురించి చింతపడకుడి, దేనిని గురించి దుఃఖిస్తూ కూర్చోకండి, దేనిని గురించి ఇక ఏడుస్తూ కూర్చోకండి. కానీ ప్రతి విషయము ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేస్తూ తెలియపరచండి, విజ్ఞాపన చేస్తూ తెలియపరచండి. ఆయన శాంతిని ఇచ్చే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఈ లోకంలో చాలామంది దేని కొరకు బాధపడుతున్నారంటే, సమాధానం లేక శాంతి లేక అల్లాడిపోతున్నారు. ధనము లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. అంతకంటే ఎక్కువ మంది సమాధానం లేక శాంతి లేక అల్లాడిపోతున్నారు. ఎన్నో కుటుంబాల్లోనూ సమాధానం లేదు. రాజకీయ వ్యవస్థలోనూ, సమాజంలోనూ, సంఘంలోనూ, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య సమాధానం లేదు. ప్రపంచంలో సమాధానం లేదు. ఆ సమాధానము ప్రభువే ఇస్తాడు. కాబట్టి మీరు దేని విషయంలో చింతించకుండా ప్రభు యొద్దకు రండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.